హలో అందరికీ. మేము మా ఫ్యామిలీ 15 మంది కలిసి కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి గౌహటికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో బయలుదేరి వెళ్ళాం. ఈవినింగ్ 4:20కి ఫ్లైట్ ఎక్కితే 6:50కి గౌహటి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. మేము ముందుగానే హోటల్ పోహోర్ రీజెన్సీలో రూమ్స్ బుక్ చేసుకున్నాం. అది గౌహటి ఎయిర్పోర్ట్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 16 సీటర్స్ వ్యాన్ మాట్లాడుకుని అందరం కలిసి హోటల్కి వెళ్ళాం. రూమ్ రెంట్ రోజుకి 2,500. రూమ్స్ బాగానే ఉన్నాయి. పోహోర్ రీజెన్సీ నుంచి అమ్మవారి గుడికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాత్రి భోజనం చేసి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకు బయలుదేరి దర్శనానికి వెళ్ళాం. అమ్మవారి దర్శనం అంత తేలిగ్గా ఏమీ అవ్వలేదు. ఎన్నో పరీక్షలు పెట్టింది. కానీ మొత్తానికి అమ్మవారి దయ వల్ల అంతా బాగా జరిగింది. దర్శనం చాలా బాగా అయ్యింది. ఇది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన శక్తి పీఠాలలో కామాఖ్య ఒకటి. ఇక్కడ యోని రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. కామాఖ్య అమ్మవారి దేవాలయం అస్సాంలోని గౌహటిలో నీలాచల్ కొండలపై ఉంది. యోనిస్రావిత జలాన్ని తీర్థంగా సేవించే పుణ్యక్షేత్రమైన కామాఖ్యాదేవి ఆలయం గురించిన కథనం తెలుసుకుందాం. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కొంతమంది 18 అని, 51 అని, 52 అని, మరికొందరైతే 108 అని ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరిని చెప్పినా 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటిని అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి నేడు పూజిస్తున్నాం. అందులో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీరులో ప్రస్తుతం ధ్వంసమై ఉంది. మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు ఇండియాలో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనదే యోనిస్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠం కామాఖ్య. ఇది ఎక్కడ ఉంది, దాని విశిష్టత ఏమిటి తదితర విషయాలు తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైనది కామాఖ్య క్షేత్రం. ఇక్కడ వెలిసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. కామాఖ్య ఆలయం 10 మహావిద్యలకు సంబంధించిన దేవాలయం. ఆ 10 మహావిద్యల పేర్లు కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బఘళాముఖి, మాతంగి మరియు కమలాత్మిక. ప్రధాన ఆలయం కామాఖ్య ఆలయం. వీటిలో త్రిపుర సుందరి, మాతంగి, కమలాదేవి ఆలయాలు ప్రధాన ఆలయం వద్దనే ఉన్నాయి. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఆ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా, ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినిగా, అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శిస్తారు. ఇందుకు ఒక పురాణ కథ ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుణ్ణి పిలవడు. అయినా దక్ష ప్రజాపతి కూతురు అయిన సతీదేవి ఆ కార్యానికి వెళ్ళి అవమానించబడుతుంది. ఆ అవమానాన్ని భరించలేక ప్రాణత్యాగం చేస్తుంది. దీన్ని భరించలేని పరమేశ్వరుడు కోపంతో వీరభద్రుని సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు. అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివ తాండవం చేస్తాడు. ఇది చూసి దేవతలే భయపడతారు. తనలో అర్ధభాగమైన తన భార్య తనను విడిచిపోయింది అని విరాగిలా తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని బాధతో పిచ్చిగా పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో పార్వతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాలలో పడతాయి. అవే శక్తిపీఠాలు అని అంటారు. యోని భాగమే కామాఖ్యాదేవి. ఇక్కడ విశేషం, కామాఖ్యాదేవికి వార్షిక ఋతుచక్రం వస్తుంది. అప్పుడు అమ్మవారిపైన తెల్లని వస్త్రాన్ని కప్పుతారు. అది ఎర్రగా మారుతుందని నమ్మకం. దానినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇది ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఈ 5 రోజులు అంబూజా మేళా కింద జరుపుతారు. ఈ మేళా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. కనీ విని ఎరుగని రీతిలో జరుగుతుంది. అమ్మవారి ఆలయం ముందు ఒక పుష్కరిణి ఉంది. ఇది ఇంద్రాది దేవతలు నిర్మించారని నమ్ముతారు.
అక్కడ స్తూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. లోపల శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవిచూపిస్తూ ఉంటుంది. అసలు కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం, అలా చేయగలిగిన శక్తిమంతురాలు కాబట్టే కామరూపిణి ఆ దేవత అయింది. కామాఖ్య అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యాదేవి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.